నిజామాబాద్ జిల్లా బాల్కొండలో 2 ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు ప్రత్యేక చొరవ తీసుకుని మంజూరు చేయించిన మంత్రి ప్రశాంత్ రెడ్డికి నియోజకవర్గ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. బాల్కొండ, ముప్కాల్, మెండోరా, ఏర్ఘట్ట మండలాల టీఆర్ఎస్ నాయకులు బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు, డీసీసీబీ డైరెక్టర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా బాల్కొండ నియోజకవర్గానికి 2 ఫైర్ స్టేషన్లు కేటాయించడం గొప్ప విషయమని డీసీసీబీ డైరెక్టర్ శేఖర్ రెడ్డి అన్నారు. మన చిరకాల వాంఛన మండల్ కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్లో క్యాంప్ ఆఫీస్ ఉంటుందని చెప్పేసి చాలా సందర్భాలు చెప్పారు. దాన్ని కూడా ఈరోజు మన మంత్రివర్యులు బాల్కొండ టౌన్లోనే మరి అలాగే ఈరోజు క్యాంప్ ఆఫీస్ కూడా వర్కులు జరుగుతూ ఉన్నాయి. మరి పిఆర్ ఆఫీసు కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ప్రతి ఆఫీసులు కూడా ఈరోజు బాల్కొండ నియోజకవర్గం బాల్కొండ టౌన్లో తీసుకొచ్చిన ఘనత మరి మన ఎమ్మెల్యే మంత్రి ప్రశాంత్ అన్న గారికి దక్కింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మరి మనకు అడగకుండానే అన్ని పనులు చేస్తున్నాడు మంత్రి ప్రశాంత్ అన్న గారికి మొత్తం నియోజకవర్గం మరి ముఖ్యమైన 4 మండలాల ప్రజలు వారికి వెన్నట్టు ఉండి రేపు రాబోయే రోజుల్లో వారికి అండగా ఉండి మరొకసారి తనను ఎమ్మెల్యేగా గెలిపించుకొని బ్రహ్మాండమైన అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ. ఎన్నో రోజుల నుంచి మన చిరకాల వాంఛన మండల్ కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్లో క్యాంప్ ఆఫీస్ ఉంటుందని చెప్పేసి చాలా సందర్భాలు చెప్పారు. దాన్ని కూడా ఈరోజు మన మంత్రివర్యులు బాల్కొండ టౌన్లోనే మరి అలాగే ఈరోజు క్యాంప్ ఆఫీస్ కూడా వర్కులు జరుగుతూ ఉన్నాయి. మరి పిఆర్ ఆఫీసు కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ప్రతి ఆఫీసులు కూడా ఈరోజు బాల్కొండ నియోజకవర్గం బాల్కొండ టౌన్లో తీసుకొచ్చిన ఘనత మరి మన ఎమ్మెల్యే మంత్రి ప్రశాంత్ అన్న గారికి దక్కింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మరి మనకు అడగకుండా అన్ని పనులు చేస్తున్నాడు మంత్రి ప్రశాంత్ అన్న గారికి మొత్తం నియోజకవర్గం మరి ముఖ్యమైన 4 మండలాల ప్రజలు వారికి వెన్నట్టు ఉండి రేపు రాబోయే రోజుల్లో వారికి అండగా ఉండి మరొకసారి తనను ఎమ్మెల్యేగా గెలిపించుకొని బ్రహ్మాండమైన అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ. ఎన్నో రోజుల నుంచి మన చిరకాల వాంఛన మండల్ కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్లో క్యాంప్ ఆఫీస్ ఉంటుందని చెప్పేసి చాలా సందర్భాలు చెప్పారు. దాన్ని కూడా ఈరోజు మన మంత్రివర్యులు బాల్కొండ టౌన్లోనే మరి అలాగే ఈరోజు క్యాంప్ ఆఫీస్ కూడా వర్కులు జరుగుతూ ఉన్నాయి. మరి పిఆర్ ఆఫీసు కావచ్చు, ఇరిగేషన్